temple of thy spirit. Let my spirit feel the warmth of your embrace. Let me be a holy habitation where your spirit is pleased to dwell. Oh Lord, I long to know your glory. Today I'm going to talk on a very important topic. ఈ దినమున నేను ఒక ప్రాముఖ్యమైన అంశం గురించి మాట్లాడాలని ఆశపడుతున్నాను. And it's an area where many people are in bondage. ఇది అటువంటి ఒక ప్రత్యేకమైన విషయము. చాలా మంది దాసత్వంలో ఉంటారు. And Satan has bound many people in something we call addictions. శైతాను చాలా మందిని మరి బంధత్వంలో బంధించి మనం దాన్ని ఒక విధమైన అడిక్షన్స్ అని బంధత్వం దాసత్వము అని అంటాం. It's a thing where people are bound by certain habits and evil things which they are not able to get out of it. చాలా మంది దురలవాట్ల వల్ల మరి పట్టుబడి చిక్కుకునబడి దాంట్లో నుంచి బయటికి రాలేనటువంటి పరిస్థితి అయి ఉంటున్నది. So the topic I'm going to talk about is how to be free from addictions. అయితే ఈరోజు అంశం ఏంటంటే అటువంటి దాసత్వం నుంచి స్వతంత్రం ఏ విధంగా పొందుకోగలము అన్నది. There are many people watching. I'm sure you know in your own life if there are certain things which you are addicted to. చాలా మంది ఈ ప్రసారాన్ని చూస్తున్న వాళ్ళు మీకు తెలుసు మీ జీవితంలో మీరు కూడా కొన్నిసార్లు చాలా విషయాల్లో మీరు దాసత్వంలో దురలవాట్లకు బానిసలై ఉండొచ్చు. The Bible says in 2 Peter chapter 2 verse 19. బైబిల్లో 2 పేతురు 2:19 ఈ విధంగా రాయబడి ఉన్నది. For what or of whom a man is overcome, of the same thing he is brought into bondage. ఒకడు దేని వలన జయింపబడునో దానికి దాసుడగును గదా. In another translation it says, they are slaves to destructive habits, for a person is a slave of anything that has conquered him. మరొక విధంగా చెప్పాలంటే ఒక దురలవాటికి బానిసై దాంట్లో నుంచి బయటికి రాలేకుండా చిక్కుకొనబడి ఉండి దాని ద్వారా దానిసత్వంలోకి లోబడి ఉండుట. Some things which conquer you and which you are not able to break free, it becomes an addiction. కొన్ని విషయాలు మనని జయించి మనం ఆ దురత్వాల నుంచి బయటికి రానేటువంటి పరిస్థితి ఉంటున్నది. Many addictions are very obvious to everybody. చాలా దురలవాట్లు చాలా మందికి స్పష్టంగా బాహ్యంగా కనిపిస్తూ ఉంటుంది. Like you see people who are addicted to alcohol, every day they are drunk and everyone can see it. మరి త్రాగుడికి అలవాటు పడిన వారు నిత్యము తాగుతూనే ఉంటారు. అందరికీ మరి స్పష్టంగా బాహ్యంగా కనిపిస్తూనే ఉంటుంది. Some people are addicted to drugs. కొంతమంది మరి డ్రగ్స్ కి అలవాటు పడి ఉంటారు. Some are addicted to gambling. కొంతమంది జూదానికి అలవాటు పడి ఉంటారు. All the time they will be spending all their money gambling and losing all their money. వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ కూడా వెచ్చించి మరి ఆ జూదం ఆడుతూ సమస్తం కోల్పోతున్న పరిస్థితిలో ఉంటారు. Some are addicted to smoking. They keep on smoking. They become chain smokers. They die of cancer and all sort of problems. కొంతమంది మరి ధూమపానంకి సిగరెట్ స్మోకింగ్ కి అలవాటు పడి దురలవాట్లో ఉండి నిరంతరము తాగుతూ క్యాన్సర్ వ్యాధి ఇటువంటి వ్యాధులతో మరణించే వారు కూడా ఉన్నారు. There are addictions which are open to everyone. Everyone can see it. ఇటువంటి బానిసత్వము దురలవాట్లకు పాటుపడిన వాళ్ళందరూ స్పష్టంగా బాహ్యంగా కనిపిస్తూ ఉంటారు. But there are some addictions which no one can see. అయితే కొన్ని దురలవాట్లు ఈ విధంగా ఉంటవి ఎవరికి అది కనిపించినటువంటి దాసత్వమై ఉంటున్నది. You know it yourself. అది నీకు మాత్రమే తెలుసు. You know that you can't control those addictions. నీకు మాత్రమే తెలుసు నువ్వు అటువంటి వాటిని నువ్వు మరి జయించలేవని. In these times we have so much of chances to fall into addiction. ఈ దినాలలో ఇటువంటి దాసత్వానికి లోబట్టడానికి ఎన్నో ఈ లోకంలో ఉన్నటువంటి దురలవాట్లు ఉంటున్నవి. One of the strong areas is the internet. ఇందులో ప్రాముఖ్యమైన క్షేత్రం ఏదంటే అది ఇంటర్నెట్ అయి ఉంటున్నది. Majority of young people and even older people, not only young people, even older people, they are addicted to pornography on the internet. మరి చాలా మంది యవనస్తులు కాకుండా కొంతమంది వృద్ధులు కూడా మరి అశ్లీలమైనవి చూడటానికి అలవాటు పడుతున్నారు. And because of what, see, initially it looks just like, okay, I'll just see once. మొదటగా ఏముంది కేవలం ఒక్కసారి అట్లా చూద్దాము. And it becomes so interesting, they say, let me see once more. అది ఎంతో మరి ప్రాముఖ్యంగా కనిపించి మరొకసారి చూస్తాను. And it becomes slowly you can't get out of it. It grips you. నెమ్మదిగా అది మనని పట్టుకొని ఆ దురలవాట్లో మనం బానిసమైపోతూ ఉంటాం. And people get into all bad sexual habits. ఆ తర్వాత వారు ప్రతి విధమైన
విపరీతమైన అశ్లీలమైన సెక్స్ హ్యాబిట్స్కి అలవాటు పడిపోతుంటారు. And they'll be, stimulating themselves habitually. వారి సొంతగా వారిని వారు ఉద్రేకపరుచుకొని వారు ఇటువంటి వాటికి బానిసలైపోయి మరి పాడైపోతుంటారు. And the thought life will be going in that direction because they're watching all the evil things. They start practicing those things outside. వారి ఆలోచన సరళి అటువంటి దాసత్వంలోకి వెళ్ళి దురలవాట్ల వైపు వెళ్తూ వారు అటువంటి వాటిని వారి జీవితంలో అనుభవించడం ప్రారంభిస్తారు. Every day you open the papers, you find people doing evil things, gang raping and all sort of terrible things are happening because of these addictions. ఇటువంటి దాసత్వం వల్ల చాలా మంది ఈరోజు మనం న్యూస్ పేపర్లో ప్రతిదినము చూస్తూ ఉంటాం. ఎక్కడంటే అక్కడ గ్యాంగ్ రేప్ జరగటము అన్నది, అత్యాచారం జరగటం అన్నది చూస్తూనే ఉంటాం. And people have dirty pictures on their computers, on their mobiles, and they keep on enjoying that filthy things. It leads to evil thoughts and evil desires. వారి మొబైల్స్లో కానీ కంప్యూటర్స్లో అనేటువంటి చిత్రాలు పటాలు పెట్టుకొని వాటిని మరి మాటికి వాటిని చూస్తూ వారి మనసంతా కూడా మరి కల్లోలం చెందుతూ అటువంటి దాసత్వంలో జీవిస్తున్నారు. There are other addictions like excessive TV watching, all the time watching TV, movie after movie, serial after serial, continuously hours on the TV. కొంతమంది మరి టీవీకి దాసత్వం చెంది గంటల తరబడి టీవీని, ఆ సినిమాల్ని, ఆ సీరియల్ని చూస్తూనే ఒకటి తర్వాత అటువంటి దాసత్వంలో ఉంటున్నారు. Oh, there are many addictions which will control you. Anything which becomes an obsession becomes an addiction. మరి ఏ అలవాటైనా కానీ అదొక దురలవాటుగా మారిపోయి అది నిరంతరం మనం దాంట్లోనే నిమగ్నమై ఉంటే అది మనం ఒక దాసత్వంలోకి లోపరుస్తున్నది. Things which you cannot control yourself, you feel a urge to keep on doing it, that's an addiction. ఏ పని అయితే మనము నిరంతరము చేయాలి అనేటువంటి మరి మనసులో ఒక ఊరడి కలిగి అదే పని మారు చేస్తున్నది, అదొక దాసత్వంలాగా ఉంటున్నది. It always starts with just a very small casual encounter. ఇవన్నీ కూడా ఒక చిన్నటి మరి విషయంగా మొదలయ్యి అది పెద్దగా మారిపోతుంది. Let me just try one cigarette. నేను ఒక్క సిగరెట్ మాత్రమే ధూమపానం చేసి చూస్తాను. Or just one glass of alcohol. ఒక చిన్న గ్లాస్లో మద్యము సేవించి చూస్తాను. Let me see how it is. అది ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూస్తాను. Or my friends are taking drugs, let me just try one drug and see. మా స్నేహితులందరూ కూడా డ్రగ్స్ తీసుకుంటారు, నేను కూడా ఒక్కసారి డ్రగ్ తీసుకొని చూస్తాను ఏ విధంగా ఉంటుంది. Or let me just see one blue movie. ఒక్కసారి మరి అశ్లీల చిత్రాన్ని ఒక్కసారి నేను చూద్దాం. It just starts with just an interest. అది కేవలము ఒక చిన్న మొదలుగా చిన్న ఇంట్రెస్ట్గా మొదలవుతున్నది. And when they see that, it starts attracting them, they start enjoying it. వారు ఒకసారి చూసిన తర్వాత వారు దానికి మరి రాగబడి దాని నుంచి వారు దాసత్వంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. And after some time, they'll go back to it again. ఆ తర్వాత వాళ్ళు మరి తిరిగి దాంట్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. They got a pleasure out of it. ఎందుకంటే దాంట్లో నుంచి వారు ఆనందం పొందుతూ ఉంటారు. And they want a pleasure again and again. వారికి అదే ఆనందము మళ్ళీ కావాలని కోరుకుంటుంటారు. They don't realize వారు గ్రహించరు that it's a very slippery downward slope. అది మరి జారేటువంటి ఒక నున్నటి మార్గమని వారికి తెలియదు. They start slipping down. వారు దాంట్లో జారిపోతూ ఉంటారు. They don't realize. They think, I can stop it whenever I want. వాళ్ళు అనుకుంటారు నేను ఎప్పుడు కావాలంటే దాన్ని నేను ఆపేయగలను అని అనుకుంటా ఉంటారు. I'm not in bondage yet. నేను అటువంటి దాసత్వంలో లేను. It's just a casual affair. I'm just doing once in a while. I'm not bound to it. నేను అలవాటు పడలేదు దానికి, ఎప్పుడైనా ఒకసారి అట్లా సాధారణంగా నేను చేస్తుంటాను, నేను దానికి దాసుని కాదు అనుకుంటారు. అది తాను మోసపరుచుకుంటమే. You are just deceiving yourself. You are going down the path, you're deceiving yourself. నిన్ను నువ్వు మోసపరుచుకుంటున్నావు, నువ్వు ఆ జారు స్థలంలో ఉంటున్నావు, నీకు తెలియదు ఆ విషయం. And before you know it, నీకు తెలిసే లోపలే you are totally caught in a net. నువ్వు ఒక వలలో చిక్కుకొనబడి ఉంటావు. Satan puts a net around you. శైతానుడు నీ నలువైపులా ఒక వల వేసి నిన్ను పట్టుకుంటాడు. One thing you have to realize. ఒక్క విషయం నువ్వు గ్రహించాలి. Behind every addiction, ప్రతి విధమైన దురలవాటు దాసత్వం వెనుక there is a demon or an evil spirit drawing you into it. అక్కడ ఒక దురాత్మ శైతాను లాగుతున్నట్టుగా చూస్తుంటాం. The plan of Satan is to destroy your life. శైతాను యొక్క ఉద్దేశం ఏంటంటే నిన్ను నాశనం చేయాలని. All of us who are born into this world, మనమందరం ఈ లోకంలో జన్మించిన మనమందరం కూడా there is a battle for your soul. మనందరికీ ఆత్మలో ఒక యుద్ధం ఉంటున్నది. For your soul there is a battle. మన ప్రాణంలో ఒక యుద్ధం ఉంటున్నది. The devil is trying to destroy you. శైతాను మనని నాశనం చేయాలని చూస్తున్నాడు. And God wants to save your life. దేవుడు మనని దాని నుంచి కాపాడాలని So this కోరుతున్నాడు. battle is going on for your soul. ఇది నీ ప్రాణం నిమిత్తమై ఒక యుద్ధమై ఉంటున్నది. And you are born into the world, you come into that battle. నువ్వు ఈ యుద్ధంలో ఉండి నువ్వు బయటికి రావాలని కోరుకుంటే, if you are born into this world, you come into this battle. నువ్వు ఈ లోకంలో జన్మించిన తర్వాత నువ్వు యుద్ధంలో నీకు తెలియకుండానే ఉంటావు. There is a battle for every soul.
ప్రతి ఒక్క ప్రాణానికి ఈ యొక్క పోరాటము తప్పదు. And Satan wants to destroy you. శైతాను నాశనం చేయాలని చూస్తున్నారు. He has many ways to destroy you. శైతానుడికి అనేక మార్గంలో నిన్ను నాశనం And చేయటానికి one of the ways he does it very commonly is to get you into addictions to evil habits. ఒక మార్గం ఏంటంటే నిన్ను దురలవాట్లకు బానిసత్వంలోకి లాగి నిన్ను నాశనం చేయాలని శైతానుడు చూస్తుంటాడు. So many traps he puts along the way. నీ మార్గంలో అనేకమైన మరి ఆ వలలలాగా వారి తవ్వి నిన్ను ట్రాప్ లో పట్టుకోవాలని చూస్తుంటారు. And people who are not careful, they just fall into those traps. ఎవరైతే మరి జాగ్రత్త తీసుకురో వారు ఇటువంటి వలలో పడిపోతుంటారు. The Bible says బైబిల్ ఏమంటుందంటే about Satan, శైతాను గురించి, calls him a thief. Jesus calls him the thief. యేసు ప్రభువారు శైతాన్ని వాడు ఒక దొంగ. He says the thief comes to steal and kill and destroy. ఈ శైతానుడు దొంగతనం చేయడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి వస్తున్నాడని రాయబడి He ఉంది. wants to steal your joy, steal your happiness. వాడు నీ ఆనందాన్ని దొంగిలించాలని, నీ యొక్క సంతోషాన్ని దొంగిలించాలని, He wants to kill you and destroy you. నిన్ను చంపి సర్వనాశనం చేయాలన్నది వాడి ఉద్దేశం. And if you look at how many people are destroyed because of evil habits and evil addictions, they are destroyed. Their life is destroyed. మనం చూసినట్లయితే అనేకమైంది దురలవాట్లకు బానిసలై దాసత్వంలో పడి తర్వాత నాశనం అయిపోతున్న వారిని చాలా మంది మనం And చూస్తుంటాం. how many families you find the husband is always drinking and is drunk every day? What a mess of the family. మరి చాలా కుటుంబాల్లో చూస్తుంటాం, భర్త అయిన వాడు తాగుబోతుగా ఉండి మరి ప్రతి దినము నిత్యము మద్యం సేవించి మరి కుటుంబాన్ని నరకయాతనం He చేస్తున్నాడు. is using all the money for his drink. తనకున్న డబ్బంతా కూడా ఈ మద్యానికి వెచ్చిస్తూ ఉంటాడు. And his children don't have money for food and for clothes and for education. There's nothing. He's drinking up everything. ఉన్న ధనవంతుడు కూడా వాడు మద్యానికి నాశనం చేస్తుండగా పిల్లల ఆకలితోటి, బట్టలకి, అన్నిటికీ అవసరాలన్నిటి కూడా మరి ఇరుకు ఇబ్బందుల్లో పడుతూ And ఉన్నాడు. he'll come and beat his wife. వచ్చి తన భార్యను కొడుతూ ఉంటాడు. Oh, how many families are suffering like this? ఇట్లాంటి అనేక కుటుంబాలు ఉన్నాయి. And how many children getting into drugs and the parents are watching their children addicted to drugs and their heart is broken. మరి ఎంతో మంది పిల్లలు ఈ రోజుల్లో చాలా మంది మరి డ్రగ్స్కి అలవాటు పడిపోయి మరి దానికి దాసత్వంలో ఉంటుండగా తల్లిదండ్రులు ఎంతో వేదనతో ఉంటున్నారు. In school, they think it's a big fashion to have a cigarette in the hand. మరి స్కూల్ కాలేజెస్లో చేతిలో సిగరెట్ పట్టుకుంటే ఒక గొప్ప ఫ్యాషన్గా భావిస్తున్నారు. And it leads to deeper and deeper things and you'll go into drugs. అది క్రమేణా మరి లోతైన స్థలానికి తీసుకువెళ్ళి అదొక డ్రగ్స్లోకి మరి దాసత్వంలోకి తీసుకువెళ్ళిపోతుంది. That demon which is behind that addiction will pull you like a net, like with a rope, till finally you end up in hell. ఆ దాసత్వం వెనుక ఒక దుష్టాత్మ పెద్ద తాడు పట్టుకొని నిన్ను క్రమేణా లాగుతూ నిన్ను నరకానికి లాగి వేస్తున్నట్టుగా ఉంది. The end of every addicted person is hell, because no person with addiction will go to heaven. ఈ యొక్క దురలవాటుకు బానిసైన వ్యక్తి ఎవరు కూడా మరి దేవుని రాజ్యానికి వెళ్ళడు, వారికి అంతము నరకమై ఉంటున్నది. God's place is a very holy place. Heaven is holy. పరలోకం అన్నది పవిత్రమైన స్థలమై ఉంటున్నది. No sin will enter in heaven. అక్కడ ఎటువంటి పాపమునికి స్థలము లేదు. In Revelations 21 and verse 27, it says, ప్రకటన గ్రంథము 21 అధ్యాయం 27 వచనంలో ఈ విధంగా రాయబడి it is ఉన్నది. talking about the city of God, heaven. అక్కడ పరలోక విషయం పట్టణం గురించి రాయబడి ఉన్నది. And there shall in no wise enter into it anything that defiles, neither whatever works abomination or makes a lie, but only those who are written in the Lamb's book of life. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు. కానీ నిషిద్ధమైనదేదైనా అసహ్యమైనదేనైనా అబద్ధమైన దాన్ని జరిగించువాడవుడు దానిలో ప్రవేశింపడు. The Lamb means Jesus Christ. అక్కడ గొర్రెపిల్ల అంటే యేసు ప్రభు. He has a book, ఆయనకు ఒక గ్రంథం ఉంటున్నది. the book of life. ఆ గ్రంథము జీవ గ్రంథమై ఉంటున్నది. Those names who are written in the book of life, they only will be in heaven, not the others. ఎవరి పేర్లైతే ఆ జీవ గ్రంథంలో రాయబడి ఉంచాయో వారు మాత్రమే పరలోకంలో ప్రవేశిస్తారు. And if you are in addiction to evil habits, your name will not be in the book of life. ఒకవేళ మనం దురలవాట్లకు బానిసలమైనట్లయితే మన నాము ఆ జీవ గ్రంథంలో రాయబడదు. So it's very vital that you need to come out of addictions, అందుకనే ఈ దాసత్వం నుంచి బయటకు స్వతంత్రం అవటం ఎంతో అవసరమైంటున్నది. because this addiction will kill you. ఎందుకంటే ఈ దాసత్వము నిన్ను నాశనం చేస్తున్నది. Not only kill you, it will destroy your family. నిన్ను మాత్రమే కాదు నీ కుటుంబాన్ని మొత్తం కూడా మరి నాశనం Your చేస్తున్నది. parents will be in such sorrow. మీ తల్లిదండ్రులు ఆ వేదనకు గురవుతూ ఉంటారు. If you are a married person, your family is destroyed. ఒకవేళ నువ్వు వివాహితులు అయితే నీ భార్య నీ బిడ్డలు అందరూ కూడా మరి నాశనం అయిపోతారు. Realize there is a demon behind it trying to destroy you. జాగ్రత్తగా గమనించండి, ఈ దురలవాట్ల వెనుక ఒక శైతాను దుష్టాత్మ ఉంటున్నది. వాడు నిన్ను నాశనం చేయాలని చూస్తున్నాడు. Why are people not able to come out of their addictions? What is the reason?
ఎందుకు మనుషులు దాసత్వం నుంచి బయటికి రాలేకపోతున్నారు? కారణం ఏంటి? The reason is ఆ కారణం ఏంటంటే the people love that addiction. ఎందుకంటే మనుషులు మరి ఆ దాసత్వమును ప్రేమిస్తున్నారు. They love that habit. వారు ఆ అలవాటును, దురలవాటును ప్రేమిస్తున్నారు. They enjoy the drug. వారు ఆ డ్రగ్స్ ని అనుభవిస్తున్నారు. They have such happiness. That's what they think. వారు మరి ఆ డ్రగ్స్ ని సేవించినప్పుడు వారు అనుకుంటారు వారు ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా ఉంటున్నారని వారు అనుకుంటూ ఉంటారు. They enjoy watching those evil pictures on the internet. వారు ఆ ఇంటర్నెట్ లో వచ్చే అశ్లీలమైన పటాలన్నిటి కూడా మరి ఆనందిస్తూ ఉంటారు. It gives them such a kick every time that they don't want to leave it. వారికి అటువంటి మనసులో ఒక ప్రేరేపణ కలుగుతుంటుంది, దాన్ని విడిచిపెట్టరు. A person who wants to be free from addiction should first decide, what do you love more? మరి దాసత్వం నుంచి స్వతంత్రం కోరినవాడు మొట్టమొదటిగా వాడు ఆలోచించవలసింది ఏంటంటే నాకు అన్నిటికంటే ప్రాముఖ్యం ఏది? Do you want to be free of it and then have fellowship with God and have heaven in the end, or do you want to enjoy that addiction and go to hell? What is important to you? You నేను decide. స్వతంత్రుడినై మరి దేవునితో సన్నిహిత సంబంధం కలిగి దేవుని రాజ్యంలో ప్రవేశించడమా, లేకపోతే ఈ కాలంలో మరి ఈ జీవిత కాలంలో వీటిని అనుభవించి చివరిగా దాసత్వంలో ఉండి నరకానికి వెళ్ళటమా? In the book of John chapter 3 and verse 19, యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 19వ వచనం మనం చూసినట్లయితే it gives the reason why people don't want to come out of addiction. They don't want to escape from it. అక్కడ కారణం స్పష్టంగా రాయబడినది, ఎందుకు మనుషులు మరి దాని నుంచి బయటపడలేరు. It says, and this is the condemnation, that light has come into the world, but men love darkness more than the light, because their deeds were evil. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చిన గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. And verse 20 says, for everyone that does evil hates the light, and neither comes to the light, lest his deeds should be exposed. దుష్కార్యం చేయి ప్రతివాడును వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడుకున్నట్లు వెలుగునొద్దకు రాడు. But it says in verse 21, but he that does the truth comes to the light, that his deeds may be manifest, that they are wrought in God. సత్యవర్తుడైతే తన క్రియలు దేవుని మూలంగా చేయబడినవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. You have to decide whether you want to come to the light or you want to maintain the darkness. అందుకనే మనం ఒక తీర్మానం చేసుకోవాలి, నేను వెలుగులో ఉంటానా లేకపోతే అంధకారంలో జీవించాలా. The pleasures that you get from your addiction is for temporary, it doesn't give you everlasting pleasure. మనకి దాసత్వం వల్ల వచ్చే ఆ ఆనందము గాని అటువంటి సంతోషం గాని అది తాత్కాలికమైనది, అనంతకాలం వరకు ఉండదు. You take a alcohol and you're drunk for how many hours? After few hours you're again awake, and again you get a headache and you drink once again. It doesn't satisfy. ఒక మద్యపానీయుడు మద్యం సేవించిన తర్వాత కొన్ని గంటలు మాత్రమే అతనికి ఆనందం కలుగుతుంది, ఆ తర్వాత తలనొప్పిగా ఉండి ఆ తర్వాత మళ్ళీ ఒకసారి మద్యం తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. You come out of your drug, the high that you get, again you have to take back the drug because you want to maintain that level. You cannot, it's not permanent. మరి డ్రగ్ తీసుకునే వారు తమకి తాము మరి సూది వేసుకుంటారు, మనసు ఆలోచన పై లెవెల్లో ఉండి తర్వాత మళ్ళీ అది తగ్గిపోయిన వారు మరీ ఇంకోసారి తీసుకుంటుంటారు. None of these things will give you a permanent. ఈ ఏవి కూడా మరి నిత్యమైన ఆనందమును ఇవ్వవు. అయితే నేను విషయం మీతో చెప్తాను, If you come to the light, if you are desirous to be free and you come to know Jesus, you will have such a peace. No drug, nothing can compare with it. ఒకవేళ నీకు స్వతంత్రుడిగా ఉండి నేను సత్యంలో ఉండాలని కోరినట్లయితే నువ్వు వెలుగునొద్దకు వస్తావు. God will give you such deep peace that you won't need those things again. దేవుడు నీకు ఎంతో లోతైన గొప్ప శాంతిని అనుగ్రహిస్తాడు, అప్పుడు నీవు అటువంటి వాటి వైపు కూడా వెళ్ళవు. యేసు అంటున్నారు, Peace I give unto you. నా శాంతిని నేను నీకు ఇస్తున్నాను, Peace I live with you. నేను నా శాంతిని నీతో ఉంచుతున్నాను. Not as the world can give ఈ you. లోకం ఇచ్చినటువంటి శాంతి కాదు, Do not be afraid. he said. అందుకనే భయపడవద్దు. Jesus will give us such a peace that nothing can satisfy, nothing else can satisfy యేసు except the మనకు peace. అటువంటి శాంతిని ఇస్తాడు, మనకి ఆ లోకంలో ఏది కూడా అటువంటి ఆనందము శాంతిని కలగనివ్వు. But you must decide, what do you love more? అయితే మనం తీర్మానించుకోవాలి, మనం దేన్ని ఎక్కువగా If ప్రేమిస్తున్నాం. you want to be free of an addiction, ఒకవేళ మనం దాసత్వం నుంచి స్వతంత్రంగా కోరినట్లయితే whatever it be, అది ఏదైనప్పటికీ కూడా don't say this is impossible, I can't get out. Don't say that. ఎప్పుడు కూడా మీ నోటితోటి ఈ విధంగా అనదు, ఇది అసాధ్యము, ఇది నుంచి నేను బయటపడలేను. Everyone can be set free if they have a sincere desire and they come to the truth, they can be set free. ఒకవేళ ఏ మనుషుడికైతే మరి నేను స్వతంత్రుడు కావాలని ఆశ ఉన్నట్లయితే వాడు తప్పకుండా దాని నుంచి బయటికి రాగలుగుతాడు. There is only one solution, and that's found in Jesus Christ. ఒకే ఒక సమాధానం ఉన్నది, అది యేసు ప్రభువు అంటున్నారు. We just read that the light came into the world, but men loved darkness more than the light. ఇప్పుడే మనం చదివాము, వెలుగు లోకంలోనికి వచ్చాను కానీ మనుషులు మరి అంధకారం చీకటిని That ప్రేమించారు. light was Jesus Christ. ఆ వెలుగు యేసు ప్రభువు అంటున్నారు. Whoever comes to that light, ఎవరైతే
ఆ వెలుగు యొద్దకు వస్తారో, whoever wants to leave the darkness behind, ఎవరైతే ఆ చీకటిని వెనుక విడిచిపెట్టాలని ఆశపడ్డారో you can be set free. వారు స్వతంత్రులు కాగలరు. There is no addiction which Jesus cannot break. ఎటువంటి గొప్ప దాసత్వం లేదు, యేసు ప్రభు స్వతంత్రం చేయలేనటువంటి గొప్ప దాసత్వం ఏదీ లేదు. He took all your sins and your addictions upon himself. He bore the punishment for it. ఆయన తన మీద నీ దోషములను, నీ దాసత్వమును, నీ అపరాధములన్నిటి కూడా తన మీద ఆయన మోసాడు. And he wants to set you free. ఆయన నిన్ను స్వతంత్రులు చేయాలని ఆశపడ్డారు. He doesn't want you to be destroyed because of your addiction. ఆయన మీరు ఏ ఒక్కరు కూడా నాశించిపోవటం ఆయన చిత్తము కాదు. But the choice is yours. అయితే నిర్ణయం మనదైంటున్నది. Do you want to be free or not? మనం స్వతంత్రంగా ఉండదల్చామా లేదా? If you are sincere, ఒకవేళ మనం మనస్ఫూర్తిగా, if you are truthful, మనం సత్యముగా, if you come to the Lord and say, Lord, set me free, మనం దేవుని యొద్దకు వచ్చి ప్రభువా నన్ను స్వతంత్రుని చేయి, you will be free. మనం తప్పకుండా స్వతంత్రులు కాగలుగుతాం. You may have been addicted for many years, మనం ఎన్నో సంవత్సరములుగా దాసత్వంలో and you ఉండొచ్చు. may have been deep in addiction. ఆ దాసత్వంలో లోతుగా ఉండి ఉండొచ్చు. You know what happens when people keep on doing these evil things and evil spirits enter their life? మరి ఎప్పుడైతే మనుషులు దుష్క్రియలు చేయటం ప్రారంభిస్తూ ఉంటారో వారిలో దుష్టాత్మలు సమూహముగా వచ్చి నివసిస్తూ ఉంటవి. You do practice your addictions, you are opening the doors in your life for the evil spirits to enter. దురలవాట్లు అభ్యాసం చేస్తూ మనం వాటిని అనుసరిస్తూ ఉన్నట్లయితే మనము దుష్టునికి మనము ద్వారము తెరిచి వారు దుష్టులు లోపలికి రావడానికి మనము సాధనమవుతున్నాం. And when these evil spirits enter your life, ఈ దుష్టాత్మలు ఎప్పుడైతే లోపలికి వస్తున్నాయో they now start compelling you to do it. You are compelled. ఎప్పుడైతే దుష్టాత్మలు లోపలికి వస్తాయో వారు నిన్ను బలవంతము చేసి నువ్వు ఆ దుష్క్రియలు, ఆ దురలవాట్లలో బానిసంగా ఉండేటట్టు చేస్తున్నవి. They'll push you. వారు నిన్ను ముందుకు తోస్తూ And ఉంటారు. it will no longer be that you are just trying it. It is like that you are unable to control, that you are under pressure. ఒక పరిస్థితి ఎట్లాంటి పరిస్థితి అంటే నువ్వు ప్రయత్నం చేయటం కాదు కానీ అది నువ్వు ఆపలేనటువంటి పరిస్థితి. ఆ దుష్టాత్మలు నిన్ను ముందుకు త్రోసివేస్తుంటారు ఆ దురలవాటు వైపు. Because you have opened the doors for the evil spirits to enter your life. ఎందుకంటే నువ్వు నీ ద్వారాన్ని తెరిచావు దుష్టాత్మలు నీలోనికి రావడానికి. Even if that has happened, అటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా, God can still set you free. అయినప్పటికీ కూడా దేవుడు నిన్ను స్వతంత్రుని చేయగలడు. Jesus can drive out those devils from your life. యేసు ప్రభువారు ఆ దుష్టాత్మలను నీలో నుంచి గెంటి వేయగలరు. He can restore your family. ఆయన నీ కుటుంబాన్ని తిరిగి కట్టగలరు. There are so many people I know who have come out of alcoholism. They used to be lying on the roads, drunk and lying on the roads, hopeless, addicted to alcohol. నాకు తెలిసిన చాలా మంది ఉన్నారు ఒకప్పుడు మద్యం సేవించి తాగి పడిపోయి రోడ్ల మీద పడిపోయి ఉన్నవారు. వారు And they have been able to leave that, and now they are serving the Lord Jesus Christ. వారు అటువంటి దురలవాట్లన్నింటినీ విడిచిపెట్టి వారు దేవుని వైపు వచ్చి మరి ఈ దినమున దేవుని పరిచర్య చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. There are even medically, we doctors cannot treat certain addictions. They say no, we can't treat them. They are so addicted, their mind is changed. మేము మెడికల్ డాక్టర్లుగా ఎవరైనా దాసత్వంకి ఈ విధంగా బానిసలైతే వారిని మేము కూడా మరి అసాధ్యమని స్వతంత్రం చేయలేమని మేము కూడా చేతులు ఎత్తివేస్తాం. Oh, they will be giving this drug to that drug to control the other drug, and it doesn't work. ఈ మందు కాకపోతే ఆ మందు, ఈ మందు కాకపోతే ఆ మందు, ఎన్ని మందులు ప్రయత్నించినప్పుడు కూడా అవి పని చేయవు. Because there's an evil spirit inside, and you don't treat evil spirits with medicines. ఎందుకంటే మన లోపల ఉండేవి దుష్టాత్మలు, ఆ దుష్టాత్మలకు మందులతో పని చేయవు. Only Jesus can break that addiction. కేవలం యేసు ప్రభు వారు మాత్రమే ఆ దురలవాటు బానిసత్వం నుంచి త్రెంచివేయగలరు. Only in His name that devils will be cast out. ఆయన నామమందు మాత్రమే ఆ దుష్టాత్మలు బయటికి వెళ్ళగలవు. No man can do it for you. ఏ ఒక్క మనిషి కూడా నీకు చేయలేడు. Jesus can do it for you. కేవలం యేసు ప్రభు వారు మాత్రమే చేయగలరు. Why don't you decide today? అందుకనే మీరు ఎందుకు ఒక తీర్మానం చేసుకోకూడదు ఈరోజు? I want to be free of this addiction. నేను ఇటువంటి దురలవాట్ల నుంచి బయటపడాలని ఆశపడుతున్నాను. Why don't you realize that your addiction is leading you to hell? ఎందుకు మీరు గమనించరు మీ దురలవాట్లు మిమ్మల్ని నరకానికి తీసుకువెళ్తున్నవి? And why don't you turn towards the light, and the light is Jesus? ఎందుకు మీరు వెలుగు వైపు తిరగరు? ఆ వెలుగు యేసు ప్రభువే అంటున్నారు. Don't remain in darkness. అందుకని అంధకారంలో ఉండిపోవద్దు. Because your life is messed up. ఎందుకంటే నీ జీవితము నాశనం అయిపోయినది. You know that your life is messed up. నీకు తెలుసు నీ జీవితం ఏ విధంగా ఉంటున్నదో. But there is hope for you. అయితే నీకు ఒక ఆశ ఉన్నది. Turn to Jesus. నువ్వు యేసు వైపు మొగ్గు. He is the only way to set you free. ఆయనే కేవలం మార్గం నిన్ను స్వతంత్రం పరచడానికి. Why don't you take the first step today? మొదటి అడుగు ఎందుకు ఈ దినమున వేయకూడదు? Commit your life to Jesus.
మీ జీవితాలను ఆయనకు సమర్పించండి. That's the first step in being free. ఇది మొట్టమొదటి అడుగు మీరు స్వతంత్రులు కావటానికి. If you come to know the Lord Jesus Christ, ఒకవేళ మీరు యేసు ప్రభు వారిని మీరు తెలుసుకున్నట్లయితే you have stepped from darkness into light. మీరు అంధకారం నుంచి వెలుగులోనికి అడుగు వేశారు. And once you come into the light, ఎప్పుడైతే మీరు వెలుగులోకి వచ్చారో all these things will break off. ఈ అన్ని కూడా మరి దురలవాట్లన్నీ కూడా వెళ్ళిపోతాయి. Because in His glory, in the light of Jesus Christ, no bad things can remain. ఆయన మహిమలో ఆయన వెలుగులో ఏ ఒక్క అంధకార క్రియలు ఉండటానికి వీలు లేదు. But you must come with a full heart. అయితే నువ్వు పూర్ణ హృదయంతో ఆయన యొద్దకు రావాలి. Sincerely say, Lord, I want to be free. పూర్ణ హృదయంతో ఆయనతో అనాలి, ప్రభువా నేను స్వతంత్రుడు కాగలుగుతున్నాను. I'm coming to you because I want to be free. నేను నీ దగ్గరకు వస్తాను, నేను స్వతంత్రుని అవ్వాలని ఆశపడుతున్నాను. If you have that hunger, ఒకవేళ నీకు అటువంటి ఆకలి దప్పులు this ఉన్నట్లయితే is the first step you must take. ఇది మొదటి అడుగు నువ్వు వేయవలసింది. Commit your life to Jesus. నీ జీవితాన్ని ఆయనకు సమర్పించు. Will you do it now? నువ్వు ఇప్పుడు చేస్తావా? And then we'll continue next week. I'll teach you all the other steps of getting free. నేను తరువాయి భాగంలో ఇంకా ఏ విధంగా మనం ఏ అడుగులు వేసి మనం బయటకు రాగలుగుతామన్న దాని గురించి నేను. Pray with me sincerely now. అయితే ఈ సమయమున మనస్ఫూర్తిగా నాతో కలిసి ప్రార్థన చేయండి. Get on to your knees మీ యొక్క మోకాళ్ళు వంగండి. and lift up your hands to Jesus. మీ చేతుల యేసు వైపు ఎత్తండి. Say, Jesus, ఆయనతో అనండి, యేసు I need deliverance. నాకు విడుదల దయచేయి. I've been in bondage all this time to this addiction. నేను ఇంతకాలం ప్రభువా నేను దాసత్వంలో ఉన్నాను ఈ దురలవాట్లకు. I want to be free. నేను స్వతంత్రుడు కాదల్చాను. I believe you died on the cross for me. నేను విశ్వసిస్తున్నాను నువ్వు నా కొరకు సిలువలో చనిపోయారు. My sins were put upon you. నా పాపం మీ మీద వేయబడినవి. And you alone can set me free from addiction. కేవలం నీవే నన్ను ఈ దాసత్వం నుంచి స్వతంత్రుని చేయగలవు. Set me free, Lord Jesus. నన్ను స్వతంత్రుని చేయండి. Forgive my sin. నా పాపంలోని Come క్షమించండి. into my life. నా జీవితంలోనికి రండి. From today I want to follow you. ఈ దినం నుంచి నేను నిన్ను I వెంబడిస్తాను. want to be free from this addiction. నేను ఈ దురలవాట్ల నుంచి స్వతంత్రుడు I కాదల్చాను. believe you can set me free. నేను విశ్వసిస్తున్నాను నువ్వు స్వతంత్రుడు చేయగలవు. Make me your child. నన్ను నీ బిడ్డగా చేయండి. Come into my heart. నా హృదయంలోనికి రండి. In Jesus' name I pray. యేసు పరిశుద్ధనామమున ప్రార్థిస్తున్నాను. Amen. ఆమేన్. If you have prayed that prayer ఒకవేళ మీరు ఈ ప్రార్థన చేసినట్లయితే sincerely, మనస్ఫూర్తిగా with the real desire, మరి హృదయపూర్వకంగా you have taken the first step to your freedom. మీరు మొదటి అడుగు మీ స్వతంత్రతకు మొదటి అడుగు మీరు వేశారు. There is hope for you. నీకు ఒక ఆశ ఉంటున్నది. Never think that your condition is hopeless. ఎప్పుడు కూడా అనుకోవద్దు నేను నా యొక్క పరిస్థితి అసాధ్యమని. There is hope. నీకు ఆశ ఉన్నది. Come again next week and I'll continue this topic. వచ్చే వారం నేను ఇదే విషయం తరువాయి భాగం నేను మీతో చర్చిస్తాను. God bless you. దేవుడు ఆశీర్వదించును గాక. Temple of thy spirit, let my spirit feel the warmth of your embrace. Let me be a holy habitation where your spirit is pleased to dwell. Oh Lord, I long to know your glory. I want to offer the sacrifice of praise.